సో మీడియా వారందరికీ కూడా స్వాగతం పలికేస్తున్నావు. దేనికి? సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతిని ఇవాళే తీసుకొచ్చేసారని చెప్పాలి. నా వాల్యూమ్ భలే వస్తుంది, సూపర్గా అనిపిస్తుంది, నాకు ఎక్కువ వస్తుంది. ఓకే, సో సంక్రాంతిని ఇవాళే తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే అలంకరణ చూసారు కదా, మామూలుగా లేదు అసలు. ఒక ప్రెస్ మీట్ని నేను ఇలా చూడడం చాలా చాలా కొత్తగా ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది. మరి సంక్రాంతికి వస్తున్నామంటూ రాజుగారు, అనిల్ గారు, వెంకీ గారు అంటున్నారు. ఇంతకీ సంక్రాంతికే వస్తున్నారా? సంక్రాంతికి ముందున్న భోగికి వస్తున్నారా? దాని తర్వాత ఉన్న కనుమకు వస్తున్నారా? ఏంటి అనేది నాకు తెలియదు. బట్ వేదిక మీదకి వచ్చిన తర్వాత దిల్ రాజు గారు, అనిల్ రావుపూడి గారు అండ్ వెంకటేష్ గారు చెప్తే మనకు అర్థమవుతుంది అనమాట ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి. బట్ ఏదేమైనా సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా రాజు గారు ఒక సినిమాని తీసుకొస్తున్నారంటే ఒక రేంజ్లో వస్తున్నాం అని అర్థం. అండ్ అంతేకాకుండా వెంకటేష్ గారు అండ్ అనిల్ గారి కాంబినేషన్ మనకి తెలుసు, బ్లాక్ బస్టర్ కాంబినేషన్. మరి ఇప్పుడు హ్యాట్రిక్ అందుకోవడానికి వారు వచ్చేస్తున్నారు అని చెప్పాలి. అండ్ దిల్ రాజు గారు ప్రెజెంట్స్ శిరీష్ గారి నిర్మాణంలో, అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో, బీమ్స్ గారి సంగీత సారథ్యంలో, విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి, నరేష్ గారు, వీటి గణేష్ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. ఈ పేర్లు మీకు తెలుసు, వాళ్ళ సినిమాలు మీకు తెలుసు. కానీ సంక్రాంతికి వస్తున్నాంలో వాళ్ళు ఏ పాత్ర పోషించారు, వాళ్ళ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మీకు తెలియదు కదా. దీని గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకి ఈ చిత్రం నుంచి పలకరించిన వీడియోస్ని మనం బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. షూటింగ్ స్టార్ట్ అయింది, అది మనం చూసాం. వెంకీ గారు ఎంట్రీ ఇచ్చారు, అది కూడా ఆఖరిగా పెట్టేశారు. అసలు ఈ ఐడియా ఎవరిది అనేది వేదిక మీదకి వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికంటే ముందు సో ఎస్, మన యాదగిరి దామోదర్ రాజు గారు వచ్చేసారని చెప్పాలి. సో వారు యాదగిరి దామోదర్ రాజు గారు, నమస్కారం అండి. ఇక్కడి వరకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. పక్కనే ఉన్న భాగ్యం గారు, ఈ బుల్రాజ్ ఎక్కడ? బుల్రాజ్ ఇక్కడ ఉన్నాడు. అమ్మో, వీడు నోరు తెరవకూడదు. నోరు తెరిస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం, వేచి చూద్దాం. బట్ ఎస్, అలాగే ఐపీఎస్ మీనాక్షి గారు, వెల్కమ్ అండి, వెల్కమ్. కేశవ్ గారు వస్తున్నట్టున్నారు. పార్టీ ప్రెసిడెంట్ గారు ఎక్కడో ఇప్పుడే కనిపించారే, విక్టరీతో కలుద్దాం అంటే వీడియోలో చెప్పారు. మన పార్టీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ఆయన అసలు ఒక్క నిమిషం కూడా మన సీఎం గారిని ఇవ్వడం అనమాట. సో అలా ఇవాళ మనకి తెలిసిన అద్భుతమైన యాక్టర్స్ మరి సంక్రాంతికి వస్తున్నామంటూ ఆ పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు. ఆ పాత్రలే ఇవాళ కనువిందు చేయబోతున్నాయి అన్నమాట వేదిక మీద. మనం ఇవాళ ఈ చిత్రంలోని పాత్రలతో మాట్లాడబోతున్నాము, ఈ చిత్రంలోని పాత్రల్ని కలుసుకోబోతున్నాము. అండ్ ఇప్పటి వరకు ఈ అలంకరణలాగే ఉంటుంది అనిల్ గారి సినిమాలు. డెఫినెట్లీ ఫన్ ఉంటుంది, తెలుసు. మనకేమన్నా ఫ్రస్ట్రేషన్ వస్తే కూడా ఆయన ఫన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చూస్తే ఆ ఫ్రస్ట్రేషన్ పోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ముగ్గులాగా, ఇక్కడ కుండల్లాగా, ఇక్కడ చెరుగళ్ళలాగా, ఇలా సంక్రాంతి వాతావరణం ఎలా అయితే ఉందో అనిల్ గారు, రాజు గారు అండ్ వెంకటేష్ గారి సినిమాలు చూస్తే అలానే అనిపిస్తూ ఉంటుంది. కానీ దీంట్లో ఫన్తో పాటు ఒక ట్విస్ట్ కూడా ఉంది అంటున్నారన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటి అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ దానికంటే ముందు సంక్రాంతికి వస్తున్నాం అంటూ చెప్తున్నారు కాబట్టి ఆ డేట్ ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ చిత్రంలోని పాత్రల్ని కలుసుకోబోతున్నాము. మరి ముందుగా ఈ చిత్రంలోని పాత్రల్ని కలవాలంటే పెద్ద ఆయన రాజమండ్రి నుంచి వచ్చారు. సో ఎస్పెషల్లీ ఆయన ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది ఆయనకి, ఎక్సలెంట్ వైఫ్ కూడా ఉంది ఆయనకి, అండ్ అద్భుతంగా మాట్లాడే బుల్రాజు కూడా ఉన్నాడు ఆయనకి. ఆలస్యం చేయకుండా ఆయన పిలిచేద్దామా? మరి ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఆయన పిలిచే ముందు ఫస్ట్ ఐ రిక్వెస్ట్, అసలు ఈ పాత్రలన్నింటినీ క్రియేట్ చేసిన వాళ్ళు వస్తే బాగుంటుంది వేదిక మీదకి అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే, సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతికి 2 సినిమాలతో మనం వస్తున్నాంకి సినిమాలో మాత్రమే సీఎం కేశవ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. నరేష్ గారు, సీఎం పార్టీ ప్రెసిడెంట్ని వేదిక మీదకి పిలిచేద్దాం. వీటి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అంటూ వీళ్ళందరూ మన ముందుకు వచ్చేసారు కాబట్టి వేదిక మీదకి ఫస్ట్ ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరూ ఒక్కసారి
ఫర్ ఫోటో ఆఫ్ బీమ్స్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, అనిల్ గారు సంక్రాంతికి వస్తున్నామన్నారు. ఇంతకీ డేట్ అనౌన్స్ చేస్తున్నాం కదా మనం. యా, ఇందాకే చెప్పాను టైటిల్లో సంక్రాంతికి వస్తున్నామని ఉంది. ఇంతకీ సంక్రాంతికే వస్తున్నారా, దాని ముందున్న భోగిక, దాని తర్వాత ఉన్న కనుమక తెలియాలంటే ఇప్పుడు ఫోన్ బోర్డు వచ్చేస్తుంది. అండ్ అలాగే వెంకటేష్ గారు అలా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మన యాదగిరి దామోదర్ రాజు గారు అండ్ దిల్ రాజు గారు, అనిల్ గారు కలిసి, బుల్ రాజు గారు, అందరూ రాజులు ఉన్నారు ఇక్కడ. రెడీ. సో ఫైనల్గా మేము సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి రోజే January 14th. రైట్. సో సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ ఏదైతే పెట్టారో పర్ఫెక్ట్గా సంక్రాంతికే వస్తున్నారనమాట. జనవరి 14వ తారీఖున ఈ సంక్రాంతి పెద్ద పండుగ రోజున సంక్రాంతికి వస్తున్నాం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఈ చిత్రం అంతా కలిపి యూనిట్ సభ్యులు. అండ్ పాత్రలు ఇంకా ఉన్నాయి కదా మనకి, ఆ పాత్రలను ఒకసారి మనం ఇక్కడ చూద్దామా వెనకాల. ఇలానే ఒకసారి మనం వెనక్కి ఇలా తిరుగుదాము. ఇంకా కొన్ని పాత్రలు ఉన్నాయండి ఇక్కడికి రాని పాత్రలు, గ్యాంగ్స్టర్స్ అసలే వాళ్ళు, అందుకనే మేము తీసుకొని రాలేదు. వేయండి అమ్మా ఒకసారి పాండేస్ ఫొటోస్ వేయండి. పాపా పాండే సచ్చా ఆకెళ్ళ ఫస్ట్ శ్రీనివాస్ గారు. ఈయన ఐటీ కంపెనీకి, బిగ్గెస్ట్ ఐటీ కంపెనీకి CEO అనమాట సినిమాలో. యా, వీళ్ళిద్దరు గ్యాంగ్స్టర్స్, బీజు పాండే అండ్ పాపా పాండే. సాయి కుమార్ గారు అగ్ని మాణిక్యరావు కానిస్టేబుల్ రోల్లో కనిపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఉపేంద్ర లమయ్య గారు జార్జ్ యాంటోనీ, ఒక చర్లపల్లి సెంట్రల్ జైలర్. అది సో సంక్రాంతికి వస్తున్నాంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి రాకుండా అక్కడ కనిపించిన వాళ్ళు, ఇలా ఎంతో మందితో సంక్రాంతికి వస్తున్నాం మన ముందుకు వచ్చేస్తుంది. ముందుగా మనం ఎవరితో మొదలు పెడదామండి? మీరే చెప్పండి. ఇటు చివరి నుంచి మొదలు పెడితే మన పాత్రలు బాగుంటుంది కదా. ఏమండి భీమ్స్ గారు తీసుకోండి మైక్, వెళ్ళండి మధ్యలోకి. సంక్రాంతికి వస్తున్నాంకి మీరే ముందుగా వస్తున్నారు మాట్లాడడానికి, మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పొచ్చు.
పాటలే అన్నీ. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం వెంకటేష్ సార్ తోటి, అనిల్ రావిపూడి సార్ తోటి, అండ్ బలగం తర్వాత ఎస్విసిలో ఫస్ట్ టైం రాజు సార్ తోటి, శిరీష్ గారితో సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా ఎక్సైట్ అయ్యే విషయం ఏంటంటే, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా నేను చెప్పుకోవడానికి గర్వపడే విషయం ఏంటంటే, గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింటా కట్టుకున్న సందమామవే అనే ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక స్టార్ మ్యూజిషియన్ రమణ గోగుల గారితో ఈ సినిమాలో పాట పాడించాము. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమా ఇప్పుడు రికార్డింగ్ నడుస్తుంది. సినిమా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా పెద్ద హిట్ సినిమాకి వర్క్ చేస్తున్నాం. చాలా పెద్ద హిట్ సినిమా చూడబోతున్నాం అందరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, సూపర్. అండ్ ఇప్పుడు కొంచెం ఆ చివరికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. పార్టీ ప్రెసిడెంట్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు? సో యా, పార్టీ ప్రెసిడెంట్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. స్ట్రైట్ అవే పాయింట్కి వచ్చేస్తాను. నాకు డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సినిమా హిట్ అనేది ఫ్లాప్ అన్నీ ఆ డైరెక్టర్ చేతుల్లోనే ఉంది. ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ, బికాజ్ ఆయనే షిప్ క్యాప్టెన్ లాగా ఈ సినిమాకి ఒక డైరెక్టర్ ఇంపార్టెంట్. దానిలో నా ఫేవరెట్ డైరెక్టర్స్లో ఈయన ఒకడు, అనిల్ రావిపూడి. వెరీ బికాజ్ ఈయన వచ్చి ఆయనతో నేను చేస్తున్నాను. సో దాన్ని బట్టి ఓకే చెప్పు సరే. ఈ డైలాగ్ అన్నీ మనం మైండ్లో చిప్లో తీసుకుని స్పాట్కి వస్తే డైరెక్టర్ ఉంటాడు. ఏం చెప్తాడంటే ఓకే టేక్, మీరు డైలాగ్ తెలుసు కదా, రైట్. మనం అలా చెప్తాం. లేదు అలా కాదు, రావాలి, కూర్చోవాలి, పోవాలి, ఇంతే సార్. సార్ ఆ డైలాగ్ అదన్నీ వదిలేయండి, ఇదే క్రిస్ప్గా. సో ఈ నోస్ వాట్ ఈ వాంట్స్. కట్ పాయింట్ నుంచి అన్నీ తెలిసిన ఒక మంచి టెక్నీషియన్. సో ఈ పిక్చర్ డెఫినెట్గా పెద్ద ఒక సైలెంట్ కిల్లర్ లాగా హిట్ అవుతుంది. ఎలా చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ ఫోన్ వచ్చింది, ఒక 1 day షూట్ ఉంది వస్తారని. అప్పుడు నేను మారుతి గారి దగ్గర, డైరెక్టర్ దగ్గర అడిగాను, సార్ అక్కడ వెళ్ళాలి 10 o'clock, ఒక 2-3 hours ఇమ్మీడియట్గా ప్రభాస్ గారు ఎవరిది సినిమా అన్న. నేను చెప్పాను వెంకటేష్ గారు హీరో, అనిల్ రావిపూడి. ఆయన కామెడీ ఇదని తీస్తారు. సార్ కామెడీ సినిమా కాదు, ఆల్రెడీ హస్ డన్ 1 film, అది బాలయ్య సార్ది, అది భగవంత్ కేసరి. అది పెద్ద మాస్ హిట్ అయింది. అది సార్ ఆ డైరెక్టర్ వెరీ గుడ్ అన్నాడు. అదేలానే ఇది కూడా మాస్ హిట్. ఇది సార్ నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పాను ఇలా పార్టీ ప్రెసిడెంట్. ఓకే ఇమ్మీడియట్గా మారుతి పంపించాడు నన్ను. ఆయనతో నాకు కాంబినేషన్. ఈవెన్ దో అనిల్ చెప్పిన వెంటనే మారుతి గారు వెళ్ళండి సార్ మీరు, అది లాస్ట్ డే ఫిలిం ఇమ్మీడియట్ రిలీజ్లో ఉంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ద వే నేను వర్క్ చేసిన అన్ని డైరెక్టర్స్ సమ్ అండర్స్టాండింగు చాలా బాగుంది. అలాగనే నాకు చెన్నై నుంచి ఈ హైదరాబాద్ వచ్చిన వెంటనే నాకు ఏం ఫీలింగ్ అంటే, ఒక శాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ క్లైమేటు, మనుషులు ఆల్ డిఫరెంట్గా ఉంది. సో ఆల్మోస్ట్ ఐఎమ్ బీన్ ఇయర్ 1 year. అది ఏదో సౌండ్ వచ్చింది, నవ్వు అంటే టైం అయింది. సో వీటి సార్ బాగా ఫుడ్డీ. సో మార్నింగ్ 10కి రాగానే అమ్మ లంచ్ ఏంటి అంటాడు ఫస్ట్ రాగానే. అదే మెయిన్ కదండి, ఎంత కష్టపడినా మనం ఇది టకటగా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నరేష్ గారు షూటింగ్ స్పాట్లో ఉన్నారంటే, అయ్యో అది మర్చిపోక చెప్పాలి నిజంగా. ఆయన వచ్చినారంటే నేను ఇమ్మీడియట్గా పొద్దున్నే వచ్చి బ్రేక్ఫాస్ట్ బాగా తినేసి వస్తాను. మధ్యాహ్నం నరేష్ గారు ఉన్నారని. ఎందుకంటే థ్యాంక్స్ సార్, అందరికీ ఇంట్లో నుంచి తీసుకుని వస్తారు. ఇంత పెద్ద బాక్స్లో బిర్యానీ, అది ఇది సమ్మ ఇంట్రెస్టింగ్. మీరు చెప్పండి. సో లంచ్ బ్రేక్ ముందు షార్ట్ పెడతాం. పెడితే వీటి సార్కి ఒక డైలాగ్ మాడ్యులేషన్కి ఒక స్పీడ్ ఉంటుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం January 14th, నేను అడుగుతాను సంక్రాంతికి వస్తున్నాం January 14th, అవల స్పీడ్ వేనమ్మా, ఓకే. సంక్రాంతికి వస్తున్నాం January 14th, అదే స్పీడు. సో కరెక్ట్గా లంచ్ బ్రేక్ ముందు మాకు పడుద్ది అన్నమాట ఇద్దరు. అమ్మ ఇది బ్రేక్ తర్వాత చేద్దామా, తిన్నాక స్పీడ్ వస్తుంది చేస్తారు. అది తర్వాత మీనాక్షి వెరీ బ్రిలియంట్ అండ్ గుడ్ లుకింగ్, మీరు చూస్తేనే తెలిసిపోతుంది. దెన్ ఎవరిది ఐశ్వర్య రాజేష్. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో చెప్పండి. షూటింగ్ స్పాట్లో ఈయన అమ్మ గన్ ఏంటో తెలిసా నీకు అన్నాడు. అంటే అయ్యో, వినాలి ఇది సార్, వినాలి. అయితే నేను గన్ ఏముంది సార్ అంటే మా రియల్ గన్ తెలుసు అన్నాడు. అనగానే నరేష్ గారి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది, అది మాకు తెలియదు అది రియల్ గన్ అని. సో ఆయన సూట్ కేసు నుంచి తెప్పించారు, ఇంత చిన్న గన్, అది ఇంతే ఉంది. సరే తెచ్చి నా చేతికి ఇచ్చారు. ఆయన ఇవ్వగానే అది గన్ను కాదండి, ఒరిజినల్ ఇటాలీ మాఫియా గన్, అది ఒరిజినల్ గన్ను. ఆయన సూట్ కేసులోంచి తెస్తే మామూలు గన్నే కదా అని చెప్పి నేను తీసేసుకుని నేను వైపు ఇలా పాయింట్ చేశా. ఇలానే ఇక నరేష్ గారు ఏ అని చెప్పి లాగుతున్నారు. ఉండండి సార్ లాగుతున్నారు. లాక్కొని పక్క తీసుకెళ్ళి బుల్లెట్ మ్యాగజైన్ తీస్తే రియల్ బుల్లెట్స్. సో ఒక్క సెకండ్ అది ఫెదర్ టచ్ అంటే టచ్ అయితే వెళ్ళిపోయిందంట బుల్లెట్. సో వీటి సార్ సో లాంగ్ మీకు చాలా ఫ్యూచర్ ఉంది. అంత దూరం వద్దే కానీ బట్ నేరో ఎస్కేప్. మాకు దానిలో ఉన్న ఇది తెలీదు. అప్పుడే ఆయన చెప్పారు సార్ అది ట్రిగర్ చేస్తే ఎలా అని చెప్పారు. సార్ ఎస్కేప్ అయ్యాము, లేకపోతే ఇద్దరు A1 A2 లోపల ఉన్న మనిషి, నేను ఎప్పుడో పోయినాను. అది సార్ వేరే సార్ వెంకటేష్ గారు చెప్పాలంటే నాకు ఆయన 90s తెలుసు. తర్వాత ఈ ఘర్షణ అప్పుడు నుంచి నాకు తెలుసు. బికాస్ ఆ టైంలో గౌతమ్ మేనన్ డైరెక్షన్ ఆయన పెట్టి నేనే ఈ విన్నై తాండి వర్వాయ అని తమిళ్లో తీశాను. ఇక్కడ ఏ మాయ చేసావే అది నేనే ప్రొడ్యూస్ చేసిందని నాకు ఆ VTV లేబుల్ వచ్చింది, లేకపోతే ఒట్టి గణేష్. మై యాక్చువల్ ప్యాషన్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఉండిందండి. బట్ బై ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను కానీ బట్ మై ప్యాషన్ అంటే ప్రొడక్షనే. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఇది. బట్ ఇప్పుడు ఒక్క మనిషికి నేను ఈ స్టేజ్లో నేను చాలా ఇదిగా చెప్పాలంటే నెల్సన్ అండ్ తలపతి విజయ్ గారు ఆయన చేసిన ఆ బీస్ట్లో ఆ డైలాగ్ మట్టుకు నేను చెప్పలేదంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ స్టేజ్లో ఉండను. సో థ్యాంక్స్ టు దెమ్. బికాస్ నెల్సన్ గేవ్ మీ ద ఛాన్స్. నువ్వు ఏమని డైలాగ్ వేస్తావని అప్పుడు వేసిన ఆ డైలాగే నేను ఇక్కడ ఉంటున్నాను. అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ద టాప్ హీరోస్ లైక్ వెంకటేష్ బాబు గారు అండ్ 4-5 ఫిలిమ్స్ ఆర్ very good films I am doing here, and I am very happy to work with these kind of directors and these technicians, and entirely నాకు వచ్చి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫీల్ అవుతుంది. అందుకే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఆ లోపల ఉన్న విషయాలన్నీ తెలియదే కానీ బట్ నేను నరేష్ గారు కాంబినేషన్ చాలా బాగా తీసినారు దిస్ డైరెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. అండ్ ఎవరైనా చెప్పాలి అయ్యో ప్రొడ్యూసర్ చెప్పలేకపోతే డబ్బు రాదు. ఆయన నల్ల ఖర్చు పెడుతున్నారు. మంచి మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మంచి సింక్ ఉంది, అదే ఇంపార్టెంట్. అది ఈ సినిమాలో నేను చూశాను. సో ఆయన దిస్ ఈజ్ 100% హిట్. ఎంత సైజ్ హిట్ అనేది 14th తెలిసిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. పార్టీ ప్రెసిడెంట్ గారు సీఎం గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మన బుల్రాజు మాట్లాడతాడు. వీరు నోరు తెరవకూడదు కానీ నేర్పించడానికి ప్రయత్నిద్దాం మనం. అక్కడ ఏదో ముందే హైట్ని క్యాప్చర్ చేయడం కష్టంగా ఉంటుంది.
నా పేరు పులిరాజు. నన్ను గుర్తెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మామూలుగా లేడు కదా. రిలీజ్ తర్వాత, ప్రీ రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం, ఎంత కావాలితే అంత. అమ్మో, ఇంత ఉన్నాడు కానీ ఎంత కావాలో అంత మాట్లాడతాడంట. థ్యాంక్ యూ బుల్రాజు. ఇప్పుడు మనం సీఎం గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇందాకే చెప్పాను కదా, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కేశవ్ గారు సినిమాలో సీఎం గారు నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అండి. కంగ్రాచులేషన్ ఫస్ట్ ది హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండి. ఈ సంక్రాంతి టైటిల్లోనే ఉంది కాబట్టి ఈ టైటిల్ ఈ సంక్రాంతి మంది 100%. జనవరి 15న మాట్లాడదాం డెఫినెట్లీ. అండ్ విక్టరీ వెంకటేష్ నాకు ఫిల్మ్స్ ముందు నుంచి చెన్నై పరిచయం, మంచి మిత్రుడు. ఇండియాలో ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడంటే ఒక హీరో ఉంటే ఏనండి. అది అందరి ముందు నేను మనస్ఫూర్తిగా ఆయన ఫ్యాన్, చాలా సినిమాలు ఫాలో అవుతాను నేను. ఐ కీప్ లుకింగ్ ఎట్ ఆల్ హిస్ మూవ్స్. లెట్ ఇట్ బి యాక్షన్, లెట్ ఇట్ బి రొమాన్స్, లెట్ ఇట్ బి కామెడీ, లెట్ ఇట్ బి పేథాస్, ఎనీథింగ్. ఇట్స్ ఆల్రౌండర్ అండి. వన్ ఆఫ్ ద ప్రౌడ్ అసెట్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. విషింగ్ ఆల్ ద బెస్ట్. నిజంగా ఈ సినిమా వెంకటేష్ బాబుకి కెరియర్లో వన్ ఆఫ్ ది మెమరబుల్ ఫిల్మ్స్ అవడం గ్యారంటీ అండి, అపార్ట్ ఫ్రమ్ బ్లాక్ బస్టర్. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ August 15న సక్సెస్ మీట్లో నాకు August 15th, January 15న నేను సంక్రాంతి అయిన తర్వాత చెప్తాను నేను తప్పకుండా. అనిల్ రావుపూడి అండి, మై డ్రీమ్ డైరెక్టర్. ఎందుకంటే హ్యూమర్ టైమింగ్ ఉన్నవాళ్ళకి కూడా అందరికీ, చాలామంది డైరెక్టర్స్లో ఒక్కళ్ళకి బ్లడ్ ఫ్లోలో నర్వ్స్లో కామెడీ ఉంటుందండి. అలాంటి వాళ్ళు నేను ఒక ఆయన. నేను ఎవరిని అడగను ఎప్పుడు చేస్తాను మీతో సినిమా అని. అడిగిన ఒక్కళ్ళిద్దరిలో ఈయనొకండి. ఇప్పుడు అడుగుతుండేవాడిని ఎప్పుడు చేస్తున్నారు నాతో, ఎప్పుడు, ఎన్నిసార్లు అడిగాను. ఎవరిని అడగనండి. ఐ లవ్ హిస్ వర్క్స్. మంచిది చేయాలండి చేస్తే అన్నారు. నిజంగా నాకు నా లైఫ్ టైంలో సెకండ్ ఇన్నింగ్స్లో ఇంతకంటే హిలేరియస్ క్యారెక్టర్ నేను చేయలేదండి. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ పర్సనలీ. హిలేరియస్, నా లైఫ్లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్స్లో ఇదో క్యారెక్టర్ అండి. థ్యాంక్ యూ అండి గారు, ఇవ్వడం మంచి. రెండోది వీటి గణేశన్ నాథ్. అంటే ఇలాంటి సీఎం క్యారెక్టర్ ఇండియా తెర మీద ఎంతవరకు రాలేదండి. మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇండియాలో ఇండియన్ సినిమాలో సీఎం క్యారెక్టర్లా రాలేదు. సీఎం పార్టీ ప్రెసిడెంట్ మధ్యన ఒక లవ్ స్టోరీ కూడా ఫస్ట్ టైం అండి. ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ జరుగుతుంది. సో ఇవి వీ హ్యావ్ టు, నేను ఇంతకంటే నేను చెప్పకూడదు. January 14న వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ సెలబ్రేట్ అలాంగ్ విత్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. అండ్ అలాగే ఈ లవ్ స్టోరీ ఒక వెరైటీ లవ్ స్టోరీ అండి. మామూలుగా లవ్ స్టోరీస్ కలర్లో ఉంటాయి, ఇక్కడ హీరో లవ్ స్టోరీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇందాక చూశారు కదా, చిన్న గుద్దులాట్లు చాలా ఉన్నాయి. అంటే ఇందాక ఆయన చెప్పినట్టు, వెంకటేష్ చెప్పినట్టు, ఇది జస్ట్ కొండ నునుపు మాత్రమే. యూ షుడ్ సీ ద ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ రాకింగ్, ఇట్ ఈస్ స్టార్ట్ టు ఫినిష్, ఇట్ ఈస్ క్లైమాక్స్ అని నేను చెప్పగలుగుతాను, అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా గురించి. అండ్ ముఖ్యంగా దిల్ రాజు గారు, శిరీష్ గారండి. శతమానం భవతి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పెద్ద బ్రేక్ అండి. నిజంగా మీకు లైఫ్లో మర్చిపోలేను నేను. చాలా పెద్ద బ్రేక్ అండి అది నాకు. కంగారాజు క్యారెక్టరు తర్వాత ఒకటి రెండు మంచి సినిమాలు చేసాం. మళ్ళీ దిల్ రాజు గారు సంక్రాంతి రాజు గారు కాబోతున్నారు ఈసారి మరొక్కసారి. శిరీష్ గారు ఎస్విసిసి బ్యానర్, చాలా సంతోషం. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, స్కోప్.
ప్రతి క్యారెక్టర్ ఇక్కడ ఉన్న వీడి పేరెంట్ వీడి గురించి ఎక్కువ వద్దు, నోరు తెరవద్దు. వాడు నోరు అక్కడ తెర మీదే తెరుస్తాడు, అక్కడే చూడండి. ఇప్పుడు నువ్వు నోరు తెరవద్దు, అర్థమైనా? వీటీ గణేశన్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి అతనితో. సో ఎనీవే భీమ్ గారు, భీమ్స్ గారు అందరికి కంగ్రాచులేషన్ అండి. పేరున ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరీ సంక్రాంతి అని నేను చెప్తూ ఐ థ్యాంక్ దిల్ రాజు గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, అనిల్ రావుపూడి గారు, ఆల్ అవర్ యాక్టర్స్, ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సీఎం గారు. భాగ్యానికి ఆవిడని చూస్తే కోపం, కానీ ఒక వారం రోజులు అందరూ ఇండస్ట్రీలో కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ ఒక చిన్న క్యూరియాసిటీ ఉండే. బట్ అప్పుడే ఫిక్స్ అయ్యాం మేము సంక్రాంతికి వస్తున్నామని. సో అనిల్ టైటిల్ పెట్టినప్పుడే అనిల్ రైటింగ్ అంటే ఇది డైరెక్ట్ 5వ సినిమా, ఇండైరెక్ట్గా 6వ సినిమా. తను బయట చేసిన సినిమాలు కూడా రైటింగ్ దగ్గర ఎప్పుడు మాకు జరిగే డిస్కషన్లో ఇందాక వీటీ గణేష్ గారు చెప్పారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలో చూపించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్. ఇది పొల్లాచిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కరోజు గురించి రమ్మంటే వెళ్ళాను. లంచ్లో మంచి ఇందాక ఐశ్వర్య చెప్పింది కదా, మావాడు అన్ని రకాల వంటకాలు పెట్టి ఫుల్ తిన్న తర్వాత అప్పటి వరకు షూట్ అయిన 35 minutes ఫుటేజ్ అలా పెట్టేస్తే 35 నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వుతూ ఎంజాయ్ చేశాను ల్యాప్టాప్లో. అంటే ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి తెచ్చిన సినిమా. మళ్ళీ మొన్న ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అన్నీ తీసినవి చూపించాడు. అంటే నాకు అనిల్ ఇన్ని సినిమాల్లో ఇస్ ద బెస్ట్ సినిమా F2. నాకే కాదు చాలామంది ఇదే చెప్తారు. అంటే మీ బెస్ట్ సినిమా ఏదంటే అలాగే నెక్స్ట్ అనిల్ క్యాలెండర్లో బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబోతుంది. ఇందాక అన్నాడు భగవంత్ కేసరి తర్వాత నేను కొన్ని కథల్ని కూడా టచ్ చేయాలని. ఇంత హ్యూమర్ చేస్తూ కూడా అండర్ కరెంట్గా దీంట్లో ఒక నేను కథ చెప్పట్లేదు, అండర్ కరెంట్గా కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు F2లో చెప్పినట్టు. ఓకేనా? సో అనిల్ అందరి దగ్గరికి అంతా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు. అందుకే ఈ సినిమా సంక్రాంతికి పెద్ద హిట్ కాబోతుంది. ఈ సంక్రాంతికి వస్తున్నాం. బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు అప్కమింగ్. ఐశ్వర్య తెలుగు అమ్మాయి అయినా చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉంది. రైట్ సినిమా నాకు తెలుగులో ఎప్పుడు పడుద్దా అని పడింది. సాలిడ్ సినిమా సంక్రాంతికి పడింది. తెలుగు అమ్మాయికి ఒక అద్భుతమైన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతున్నావు. అలాగే మీనాక్షి మొన్నే లక్కీ భాస్కర్ అని సూపర్ హిట్ చేసేసి ప్రేక్షకులకు చాలా చేరువైంది. ఈ సినిమాలో కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రజెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇక ఊహించుకోండి మీరే కథ ఏం కావాలో. ఎందుకంటే అందరి లైఫ్లో ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉంటారు కాబట్టి లైఫ్లో వెళ్తున్నప్పుడు వైఫ్తో జరిగే ఇన్సిడెంట్స్ అందరికి గుర్తుకొస్తుంటాయి. సో అలాంటి కాప్ క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్. అండ్ నరేష్ గారు, వీటీ గణేష్ గారు, ఇలా చాలామంది ఈ సినిమాలో మీకు నవ్వేయటానికి ఉన్నారు. ఇంకా బుల్లిరాజు అయితే స్క్రీన్లు చినిగిపోతాయి. ఈరోజు అందరు చెప్తున్నారుగా, నేను కూడా చెప్తున్నాను. ఒక 3-4 సీన్స్లో అయితే సీట్లలో ఎవరు కూర్చోరు. ఆ అబ్బాయి సీన్స్ వచ్చినప్పుడు అంతా హిలేరియస్గా చేసేసాడు. అండ్ టెక్నీషియన్ సైడ్ భీమ్స్ 3 పాటలు కంప్లీట్ అయ్యాయి. ఇంకో సాంగ్ ఫైనల్ షూట్ చేయాలి, అది డిసెంబర్లో చేస్తున్నాం. 3 సూపర్ హిట్ సాంగ్స్ అనిల్ తెచ్చుకున్నాడు భీమ్స్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు అనిల్ తెచ్చుకున్నా అంటే ప్రతి ఒక్కటి ఈ సినిమా విషయంలో అంత దగ్గరగా ఒక ట్యూన్ కానీ లిరిక్ కానీ కేర్ తీసుకొని అనిల్ ఈ సినిమాని ఒక పెద్ద హిట్ కొట్టడానికి సంకల్పం పెట్టుకొని చేస్తున్నాడు. కాబట్టి భీమ్స్ దగ్గరికి వెళ్ళి అంత సూపర్ మ్యూజిక్ వచ్చింది. ఆల్ సమీర్ అండ్ మా అదర్ టెక్నీషియన్స్ అందరికీ, మా ఎడిటర్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా వెంకటేష్ గారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక సినిమా తీస్తే ఆ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయిన సినిమా. అక్కడ మా కొలాబరేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత F2, అది కూడా మళ్ళీ సంక్రాంతికే. దాని తర్వాత F3, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2 ఎలా అయితే సంక్రాంతికి పెద్ద హిట్లు అయ్యాయో మళ్ళీ ఈ సినిమా మాకు ఈ సంక్రాంతికి వెంకటేష్ గారికి మాకు అలా అంత పెద్ద హిట్ కాబోతుంది. పోతే వెంకటేష్ గారి గురించి ఎప్పుడు మేము ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఈజ్ ఓన్లీ వన్ ప్రొడ్యూసర్స్ హీరో. ఇన్ని రోజుల్లో ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అవుతుంది. ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ కానీ ఇది లేదు అది లేదు అనేది కాదు. అంత కంఫర్టబుల్గా
ప్రొడక్షన్ని వాళ్ళ సొంత సురేష్ ప్రొడక్షన్లో సినిమా జరిగితే ఎలా ఉంటుందో అలా కంప్లీట్ చేయించారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్. అంటే నేను గేమ్ చేంజర్లో ఇంత ప్రెషర్లో ఈ వర్క్లో ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ సినిమా విషయంలో అనిల్ కానీ వెంకటేష్ గారు కానీ చిన్న ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఓన్ వేసుకొని చేసినందుకు థ్యాంక్ యూ సార్ అనిల్ అండ్ వెంకటేష్ గారు. అండ్ జాన్ 14 స్పెషల్ డే. ఈ సంక్రాంతిని మాకు చాలా స్పెషల్. తెలుగు ప్రేక్షకులు ఆ స్పెషల్ని అలాగే ఐశ్వర్య చెప్పినట్టు 2025 మళ్ళీ వెనకకు వచ్చి కొడుతున్నాం. ఎస్. సో ఎస్, మరి ఇప్పుడు ఆయన పేరు యాదగిరి దామోదర్ రాజు గారు అలియాస్ సెన్ రాజు గారు అలియాస్ భాగ్యమ్మగుడు. యా, మీరు మాట్లాడాలండి. ఓకే అమ్మయ్యా, ఓకే. ఏం కావాలా ఎప్పుడు, ఏం కావాలా నాకు అసలు ఎప్పుడు స్టేజ్ మీద అవన్నీ మర్చిపోతాను, ఎక్కడ ఉంటాను. అదా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అయ్యానా షూటింగ్ అప్పుడు? అంతే సార్, మీరు మర్చిపోతుంటారు. భాగ్యానికి మీనాక్షి, మీనాక్షి భాగ్యానికి, భాగ్యం మీ భార్య, మీనాక్షి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సరే, అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. ఇంతకేదో దిల్ రాజు గారు అన్నారు ఆయనకి ఏదో కొంచెం 1 వీక్ డౌట్ వచ్చిందని. కానీ నాకు అసలు డౌటే లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ సినిమా సంక్రాంతికి వస్తుందని అనిల్ మేమిద్దరం ప్లాన్ చేసాం. తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామనే మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం. అండ్ ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి, ఫ్యామిలీస్కి, అందరికి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది దిస్ ఫిలిం. And like Dil and Anil said, in the whole industry, we all wish the other films, Ram Charan's Game Changer and my Balaya's Daku Maharaj and Sankrantiki vastunam. Anni cinemalu tappakunda baga aadali, industry ki chaala manchidi, and that's the way the industry should go on. And media mitrulu eppudu Sankranti films eppudu baga encourage chestaru. So wish please encourage all these films. And entertainment anagane for me in my career after doing EVV's films, for me I felt very, very comfortable with Anil. And Anil F2 cinema lone the way he showed me and gave me a wonderful character. Ee cinema lo chala baga rasaru. And I think స్క్రీన్లో చూస్తే యూ విల్ షోలీ ఎంజాయ్ ద ఫిలిం. ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇన్ మై కెరియర్. అండ్ అనిల్ ఏంటి అనిల్, నాకు తెలుసు కదా, నాకు కొంచెం ఏదో ఒకటి అడుగు, ఏదో నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు మాట్లాడు. నేను కాదు కాదు సో ఎన్ని స్క్రీన్లో వస్తుంది, ఇక్కడ ఏం రాదు కదా. మీరిద్దరున్నారు, టెన్షన్గా ఉంది. పెళ్ళాల్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నాడు, ఇంతకే మీరు అన్నారు. ఎనీహౌ ఐ థింక్ the working I really thoroughly enjoyed working with all the actors, Perna, with Aishu, with Meenakshi, Naresh, Ulli, Ganesh, everybody, and with wonderful technicians, with Samir handling the camera and Beams music, direction Prakash, my editor Tamirazu. Everybody has done a wonderful job, and tappakunda ee cinema will be a wonderful film for Sankranti. And ఏమన్నా కొంచెం నవ్వుతూ ఉంటాను, కొంచెం ఒక్క స్మైలింగ్ ఫేస్. నేను ఎప్పుడు మీతో నవ్వుతూ ఉంటాను కదా, కొంచెం నవ్వు, అది చాలు. కొంచెం ఓకే, పర్లేదు, కొంచెం నవ్వేసింది. సీరియస్గా ఉంటాను. ఓకే, సో ఇంకేంటి ఐశ్వర్య ఫస్ట్ సెట్కి రాగానే ఏం మాట్లాడుతుంది సార్? ఇది అది ఇంతాక చెప్పింది కదా, సినిమా గురించి సీన్స్ ఏం చెప్పకుండా ఇంతాకే చెప్పింది, ఫుడ్. ఇక్కడ కూడా ఎవరో శేఖరు ఎవరో ఫుడ్ పెట్టారు, నువ్వు పెట్టావా? వెరీ గుడ్. మా గురించి మాట్లాడారు సార్. నేను ఒక్కటి చెప్తాను సార్, చెప్తారు ఇలాగా కాదమ్మా, వదిలేసి ఉండు.
అంటే ఈ సినిమాలో అలా మాట్లాడదండి, ఇట్లా కాదండి పాపం, అట్లా కాదు షూటింగ్ రాగానే సార్ థ్యాంక్ యూ సార్, ఇవాళ మధ్యాహ్నం ఏం తిన్నా ఒక్కసారి చెప్పండి సార్, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను అంట. కాదు సార్, ఫస్ట్ రాగానే నేను ఈరోజు డైట్లో ఉన్నాను అంటదండి, ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యాహ్నానికి నాటుకోడి వస్తుంది, ఇది వస్తుంది, పుల్కాలు వస్తున్నాయి, పరాటాలు వస్తున్నాయి, ఇక అదే ఫుడ్ అండి. ఈ మధ్యకాలంలో ఎవరు అంత అన్ని తిన్నా వెయిట్ పుట్టాను అవట్లేదు, అదేంటో అర్థం కాదు. అది కాదు సార్ వచ్చి ఇప్పుడు ఎక్కడన్నా మనం అరకుకి లేకపోతే పొల్లాచి షూట్కి వెళ్తే సార్ డైట్ మా దయచేసి ఐషు నువ్వు నా పక్కన రావద్దు అని అంటారు. కరెక్ట్గా ఈవినింగ్ అయితే ఏదో ఒకటి నేను కొంచెం ఏదో తింటాను. అలాగే హైదరాబాద్ షూటింగ్లో పావును చికెన్ కీమా అది ఐషు ఏంటది కొంచెం చూపి ఆ డబ్బా సార్ని కూడా తినిపించి డైట్ అంతా స్పాయిల్ చేయించి అలాగే అప్పుడప్పుడు కొంచెం సార్ కూడా అప్పుడప్పుడు మమ్మల్ని ప్యాంపర్ చేశారు కదా సార్. ఏంటి సార్ మీరు మాకు కూడా ఫుడ్. థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఫిల్మ్. దిస్ గుడ్, యుల్ రియలీ లవ్ దిస్ ఫిల్మ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇంతకు చెప్పినట్టు. థ్యాంక్స్, నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. యాజ్ యూజువల్ మనం తర్వాత కలుద్దాం. మనం ఎప్పుడు ఎక్కువ గ్యాప్ తర్వాతే కలుస్తూ ఉంటాం. అండ్ యూ నో మీ, I think very differently, and I always wish for your happiness more than what we are doing this film encounters. I always want you people to be happy in life and be positive, and that's the only thing. Finally, peace of mind is most important. The rest will go on. The rest show is all a big drama, but I have to do the drama very well. Today I'm Venkatesh, and I'm representing Dil Raju and Anil from this film, but I'm doing my job very honestly. But let's all do this drama here and there, but be at peace inside, okay? And I wish you all the best. Okay? Thank you very much. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మనం మీడియా